హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిని చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. మరి క్వశ్చన్ నెంబర్ 61, సల్లేహ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సల్లేహ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్స్. ఓకే, మరి ఎక్కడంటే సల్లేహ్ ఫెస్టివల్ మనకు బీహార్లో జరుపుకుంటారు. సో మరి సల్లేహ్ ఫెస్టివల్ ఇచ్చినప్పుడు మీరు సల్లేఖ్ను గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ రిలీజియస్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. జైనుల యొక్క మోక్ష మార్గాన్ని ఏమంటాం మనం సల్లేఖ్ అని అంటారు. జైనుల మోక్ష మార్గాన్ని సల్లేఖ్ అని అంటారు. అంటే తమ యొక్క బాడీని పూర్తిగా తినకోకుండా అట్లే ఏమైనా చేసుకొని వాళ్ళు చనిపోయి మోక్ష మార్గం పొందాలనుకునేది సల్లేఖన. కానీ ఇది ఈ పండుగ అది కాదు. ఇది సల్లేహ్ అనే ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే బీహార్ రాష్ట్రంలో జరుపుకుంటారు. మరి 62, ఫ్లోట్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లోట్? సో ఫ్లోట్ తేలియడం కదా, తేలుట, నీళ్ళ మీద తేలుట, నీటి మీద తేలడం. సో నీటి మీద తేలడానికి మనం ఫ్లోటింగ్ అంటారు. ఆ యొక్క ఫెస్టివల్ని ఎక్కడ జరుపుకుంటారంటే తమిళనాడులో జరుపుకుంటారు. ఎందుకంటే అక్కడ తెప్పోత్సవాలు చాలా ఫేమస్. తమిళనాడు తెప్పోత్సవం. మనకు కూడా తిరుపతిలో తెప్పోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తెప్పోత్సవాలు తిరుపతి దేవస్థానంలో. కాబట్టి మెయిన్ ఇక్కడ ఫ్లోట్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటామంటే తమిళనాడులో జరుపుకుంటారు. ఎందుకంటే మనకు చూడండి, తిరుమల అనేది దగ్గర తమిళనాడులో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. యాక్చువల్ దాని దగ్గర రిలేటెడ్ అనమాట. వాళ్ళు చెప్పండి మనకన్నా వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు తిరుమలకు. కానీ తెప్పోత్సవం అంటే ఫ్లోటింగ్ అంటే తేలడం కాబట్టి తెప్పోత్సవం అనే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే తమిళనాడులో జరుపుకుంటారు. తమిళనాడు. సో తెప్పోత్సవం గుర్తుపెట్టుకోండి. తమిళనాడు అంటే ఏపీలో ఎక్కడంటే తిరుపతిలో. తమిళనాడులో ఎక్కడంటే మదురై. సో ఎక్కడంటే ఈ టెంపుల్ మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్. మదురై అంటే మనకు మీనాక్షి టెంపుల్ గుర్తు వస్తుంది అనమాట. సో మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్ నందు మదురై తమిళనాడులో ఈ యొక్క ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవం అనే పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇక తెప్పోత్సవం ఆంధ్రప్రదేశ్లో కూడా మన తిరుపతిలో జరుపుకోవడం జరుగుతుంది అని భావించండి. మరి ఇన్ విచ్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ద అంబుబాచి ఫెస్టివల్ ఆఫ్ అస్సాం సెలబ్రేటెడ్. అంబుబాచి చాలా చెప్పడం జరిగింది. అంబుబాచి అస్సాము బిహు ఏబి ఈ రెండు కూడా మీరు కోడ్ పెట్టుకోండి. అస్సాంకి కోడ్ పెట్టుకునేది అస్సాం అంబుబాచి, అస్సాం బిహు ఫెస్టివల్. మరి ఇన్ విచ్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ద అంబుబాచి ఫెస్టివల్ అస్సాం. ఓకే, అంబుబాచి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే అస్సాంలో జరుపుకుంటారు. అయితే ఏ నెలలో జరుపుకుంటారు అంటున్నాడు. ఏ నెలలు అంటే జూన్ మంత్ అని పెట్టుకోండి. జూన్. దెన్ 64, బైసాగు ఫెస్టివల్. బైసాఖి వేరే మళ్ళా, ఇది బైసాగు. సో బైసాగు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో బైసాగు ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే అస్సాం. చెప్పినా కదా, ఏ అంటేనే అస్సాం ఏకు బి. ఇక్కడ బి అంటే బిహు మళ్ళీ 3 టైప్స్ ఉందన్నమాట. భోగాలి బిహు ఆ విధంగా.
మరి ఇక్కడ ఇక్కడ ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బై సాగు అంబుబాచి. ఓకే, ఇక్కడ జరుగుతున్న అంబుబాచిని అస్సాం. ఓకే, మరి సగాదావా ఇది కూడా మనకు చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది బిట్టు. సగదావా ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సగదావా ఎక్కడంటే సిక్కిం. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు, చాలామంది మర్చిపోతూ ఉన్నారు, అందుకు వచ్చి కూడా దవా ఆ దావా అంటే రోడ్డు, ఆ దావా చాలా చిక్కుగా ఉంది అంటే చిక్కులుగా ఉందంటే ఏమి, చిక్కుగా ఉందంటే ఇక్కడ చిక్కులు పట్టిపోయిందని అర్థం, అంటే అడ్డదిడ్డంగా ఉంది, ఎట్టపోని అర్థం కావడం లేదని అనేసి అట్టు గుర్తుపెట్టుకునేదాన్ని. ఆ దావా బాగా చిక్కులు పట్టి ఉండదు. ఇప్పుడు దారాలు ఉన్నాయి, దారం చిక్కు పట్టుతానులే, మనకు చిక్కు పట్టిందనుకో అది ఎట్టతే మనకు అర్థం కాదు ఇంకా అనమాట. కాబట్టి దీనికి కోడ్ ఏమంటే, ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు, దావా ఫెస్టివల్ ఎక్కడంటే సిక్కిం. ఎందుకంటే ఆ దావా ఎక్కువ చిక్కులు పట్టి ఉండదు, ఆ దావా ఎక్కువ చిక్కులు పట్టింది కాబట్టి సిక్కిం. దావా సిక్కిం, సగదావా సహదేవ, అట్లా సహదేవ లేదా సగదావా అనే ఫెస్టివల్ను సిక్కింలో జరుపుకుంటారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ దావా చాలా సిక్కులు పట్టి ఉండాది అని గుర్తుపెట్టుకో. దెన్ 66 థైపూసం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. థైపూసం. సో థాయ్ అంటే మనకు గుర్తువలసింది తమిళనాడు. థైపూసం అనే ఫెస్టివల్ను ఎక్కడ జరుపుకుంటారు, తమిళనాడు. లార్డ్ మురుగన్కు జరుపుకుంటారు, లార్డ్ మురుగా థాయ్. ఓకే, లార్డ్ మురుగా ఫెస్టివల్ అంటే ఈ యొక్క థైపూసం అనేది లార్డ్ మురుగన్ను ఆ రోజు స్మరించుకుంటూ ఉత్సవాలు జరపడం జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకు తమిళనాడులో జరుగుతుంది, లార్డ్ మురుగా. దెన్ 67 చలో లోకు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. చలో లోకు ఫెస్టివల్ను ఎక్కడ జరపడం జరుగుతుంది. చలో లోకు, అరుణ కోసం చలో రా అంటాం. ఓకే, అరుణ కోసం చలో లోకులందరూ కూడా అరుణ కోసమే దారి పట్టుకుంటారు అనమాట. అందరూ కూడా అరుణ కోసమే, అరుణ కావాలనుకుంటారు అనమాట. చలో లోకు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. చలో లోకు అరుణాచల్ ప్రదేశ్. యాక్చువల్గా అయితే నేను 1998లో ఈపీఎఫ్ఓలో జాయిన్ కావడం జరిగింది. ఈపీఎఫ్ఓ వేలూరు తమిళనాడులో జాబ్ వచ్చింది, ఈపీఎఫ్ఓలో తమిళనాడులో అనమాట. తర్వాత ఏమైందంటే మేము ఫస్ట్ జాయిన్ అయినాం, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే దాదాపు 50 మంది ఉన్నామండి. అంటే అక్కడ మొత్తం ఆఫీస్ స్ట్రెంత్ 250+. అందులో ఆంధ్ర వాళ్ళు కొత్తగా పోయిన వాళ్ళని దాదాపుగా, అంటే ఆంధ్ర ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు 50 మంది ప్లస్ చూసారా, అంతా కొత్త వాళ్ళే అనమాట. సో అంటే మన ఆంధ్ర వాళ్ళకి అందరికీ సెక్షన్స్ డివిజన్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఆర్డర్ వచ్చిందనమాట ఎవరికి ఏ సెక్షన్ ఇచ్చారనేసి. అప్పుడు చూస్తే అందరూ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక సెక్షన్లో అరుణ అని పేరు వచ్చిందనమాట, అరుణ. సో వీళ్ళందరూ మన సెక్షన్కి అరుణ అని అమ్మాయి వస్తుందిరా అని అందరూ హుషారుగా ఉన్నారనమాట. అందరూ మీ సెక్షన్ అరుణ వస్తుందిరా, అరుణ అంటే ఎవరైనా తెలియదు, కానీ అరుణ అంటే ఏమనుకుంటాం, ఒక అమ్మాయి వస్తుంది అనేసి. సో అందరూ అడిగాడు పోయి సెక్షన్ కాడికి పోయి మా ఫ్రెండ్ కాడికి పోయి అరుణ అంటారా, అరుణ వస్తుందిరా అని అన్నమాట. ఆడిపోయి చూస్తే అరుణ అమ్మాయి కదా అబ్బాయి. సో చూసారా, అందరూ ఏం చేశారు, అరుణ వస్తుంది అనేసి ఏం చేసినాం, అందరూ కూడా ఆడికి చలో అని పరిగెత్తుకుంటూ పోయినాం. మీ సెక్షన్కి అరుణ వస్తుందిరా, మీ సెక్షన్కి అరుణ వస్తుందిరా అనేసి. కానీ ఎక్కడ పోతే అరుణ అంటే అక్కడ మనకు అమ్మాయి కాదు అబ్బాయి తెలియదు. ఎందుకంటే అరుణాచలం ఉంది కదా, అరుణాచలం కాడికి కొందరు అక్కడ పేరు అరుణ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అరుణ కోసం చలో అని మేము అందరము కాకులాగా పోయినాము. అరుణ వస్తుందనేసి చలో అని కాకుల్లాగా పోవడం జరిగింది. అంటే ఇది పెద్ద ఎప్పుడు మీరు మర్చిపోరు ఇంకా. కాబట్టి చలో లోకు అని ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు మిత్రమా, అరుణ కోసం అందరం చలో. దెన్ నవరోజ్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ రిలీజియస్ కమ్యూనిటీ. నవరోజ్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ రిలీజియస్ కమ్యూనిటీ. సో నవరోజ్ అని పేరు ఉంటుంది మనకు, ఎందుకంటే ఇది యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్లో ఇలా గుర్తించబడింది అనమాట ఈ యొక్క సాంగ్ కూడా. ఓకే, నవరోజ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ నందు ఈ యొక్క నవరోజ్ అనేది గుర్తించబడింది. మరి ఇక నవరోజ్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్ అంటున్నాడు. మరి ఏ కమ్యూనిటీ చెందినటువంటిది అంటే ఇది పర్షియా. సో పర్షియన్స్ ఎవరండి, ఇరాన్ ఇయర్. సో పర్షియన్స్ ఎవరండి, ఇరానీయులు. ఇరానియన్స్ మనం పర్షియన్స్ అంటాం.
పర్షియన్స్ కూడా మన మీద దండయాత్ర చేశారు కదా. ఇక్కడ ఇరానియన్ న్యూ ఇయర్ అనమాట ఇది. ఓకే, నవరోజ్ అనేది ఇరానియన్ యొక్క న్యూ ఇయర్, ఇరాన్ యొక్క న్యూ ఇయర్ అనమాట. సో మరి మన దేశంలో నవరోజ్ అనేది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్లో కూడా గుర్తించబడింది అనమాట. పాట నేను 69 హూ ఈజ్ వర్షిప్డ్ ఇన్ పొంగల్ ఫెస్టివల్. సో పొంగల్ ఫెస్టివల్ నాడు ఏ దేవుని మనం కొలుస్తాము, ఏ దేవుని మనం, సో పొంగల్. సో పొంగల్ అంటే ఎప్పుడు మిత్రమా, పొంగల్ అనేది తమిళనాడు, సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్, రెండు కూడా ఒకేసారి జరుపుకోవడం జరుగుతుంది. మంది 3 రోజుల ఫెస్టివల్ అయితే వాళ్ళు మనకన్నా ఒక అడుగు ఎక్కువ, వాళ్ళు అంటే వాళ్ళు 4 days జరుపుకుంటారు. మరి ఏ దేవుని అంకితమైంది అంటే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆయన పూజించుకుంటాం కాబట్టి సన్ గాడ్, సన్. హూ ఈజ్ వర్షిప్డ్ ఇన్ పొంగల్ ఫెస్టివల్ అంటే ఎవరండి, సన్, సూర్యుని మనం పూజించుకోవడం జరుగుతుంది. 70 ఇన్ విచ్ స్టేట్ ఈజ్ నవక్లవార్. ఓకే, నవక్లవార్ ఆ నవక్లవార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. ఓకే, ఒడిస్సా. ఓకే, నవ ఒడిస్సా. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ నవక్లవార్. ఇక్కడ మనకు సన్ టెంపుల్ ఉంది కదా మిత్రమా, సన్ టెంపుల్ ఉంది, సన్ టెంపుల్ ఇక్కడ కోనార్కా. సో ఒడిస్సాలో కోనార్కా సన్ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. అది మనకి జగన్నాథ టెంపుల్. మరి ఇంకోటి సన్ టెంపుల్ ఉంది మనకు మొదేరా. ఓకే, మొదేరా సన్ టెంపుల్ ఉంది, ఇది ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. సో మొదేరా సన్ టెంపుల్ వచ్చేసి గుజరాత్లో ఉంది. మరి కోనార్క్ సన్ టెంపుల్ వచ్చేసి మనకు ఒడిశాలో ఉంది. మరి ఒడిశాలో సన్ టెంపుల్ చాలా ఫేమస్ కాబట్టి ఆ సన్నులో ఉండి బాగా నవ్వ పెడతా ఉంది నవ. ఓకే, నవ క్లావర్. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ టీపీ స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీహెచ్సి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది, చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది. సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకి కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.